బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డికి మైనింగ్ అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా రాపూరు సమీపంలో రామిరెడ్డికి చెందిన ఎస్ఎల్వి స్టోన్ క్రషర్ కంపెనీపై ఫిర్యాదు అందాయి. ఈ 5 ఏళ్లలో దాదాపు 10 లక్షల టన్నుల బ్లూ మెటల్ ని అక్రమంగా తవ్వినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా అటవీ శాఖకు చెందిన భూముల్లో రామిరెడ్డి అక్రమ మైనింగ్ చేపట్టినట్లు ఫిర్యాదులు అందడంతో ఆయనకు 75 కోట్ల జరిమానా విధించారు మైనింగ్ అధికారులు. వైవి సుబ్బారెడ్డికి మైనింగ్ అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా రాపూరు సమీపంలో రామిరెడ్డికి చెందిన ఎస్ఎల్వి స్టోన్ క్రషర్ కంపెనీపై ఫిర్యాదులందాయి. ఈ 5 ఏళ్లలో దాదాపు 10 లక్షల టన్నుల బ్లూ మెటల్ ని అక్రమంగా తవ్వినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా అటవీ శాఖకు చెందిన భూముల్లో రామిరెడ్డి అక్రమ మైనింగ్ చేపట్టినట్లు ఫిర్యాదులు అందడంతో ఆయనకు 75 కోట్ల జరిమానా విధించారు మైనింగ్ అధికారులు. పూర్తి డీటెయిల్స్ నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, రామిరెడ్డికి ఎవరైతే వైవి సుబ్బారెడ్డి బ్యాకింగ్ తో ఇదంతా చేశారు అన్న ఆరోపణలు వస్తున్నాయో రామిరెడ్డికి, సో మరి ఆ రామిరెడ్డికి 75 కోట్ల రూపాయల జరిమానా విధించినట్టు తెలుస్తోంది మైనింగ్ శాఖ. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? చెప్పాలి. దాదాపు 5 ఏళ్లుగా కూడా రాత్రి సమీపంలోనే అనేక ప్రాంతాల్లో చేస్తున్నటువంటి మైనింగ్ లో అక్రమాలు జరిగాయని చెప్పి ఎవరైతే మైన్స్ అండ్ జియాలజీకి సంబంధించినటువంటి అధికారులు దాడులు చేసి అక్కడ తనిఖీలు చేపట్టారు. ఏదైతే కొన్ని ఫిర్యాదులు కూడా ప్రభుత్వానికి కొంతమంది స్థానికులు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా ఇక్కడ రాత్రికి సమీపంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఎస్ఎల్వి స్టోన్ క్రషర్ పేరుత ఎవరైతే రవి రామిరెడ్డి అదేవిధంగా ఆయన భాగస్వామ్యంలో నడుస్తున్నటువంటి కంపెనీల్లో కూడా దాదాపు 10 లక్షల టన్నులకి పైగా కూడా బ్లూ మెటల్ ని అక్రమంగా తవ్వేశారని ప్రభుత్వానికి ఒక ఫిర్యాదు అయితే అందినటువంటి పరిస్థితి ఉంది. అటవీ శాఖకు చెందినటువంటి భూముల్లో కూడా ఈ అక్రమ మైనింగ్ ని చేపట్టారనే ఆరోపణలు కూడా భారీగా వినిపించినటువంటి నేపథ్యంలో కొంతమంది అధికారులకి ఫిర్యాదు చేయడంతో అధికారులు ఈ ఘటనాస్థలికి చేరుకొని పరిశీలన కూడా చేపట్టారు. పరిశీలన చేపట్టి దాదాపు 75 కోట్ల రూపాయల జరిమానాను కూడా ఇటు వైవి రామిరెడ్డికి విధిస్తూ షోకాజ్ నోటీసులను జారీ చేశారు. అదేవిధంగా 45 రోజుల లోపల వివరణ కూడా ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ 5 ఏళ్లుగా కూడా ప్రభుత్వ భూములు ఎదుగు చేసుకొని భారీ ఎత్తున అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిగాయని ప్రధాన ఆరోపణ చెప్పుకోవచ్చు. అయితే ఈ 5 ఏళ్లలో భారీ ఎత్తున మైనింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరు కూడా అధికారులు కానీ అదేవిధంగా మైన్స్ జియాలజీకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ అటువైపు కన్నెత్తి చూసిన పరిస్థితి లేదు. తాజాగా ప్రభుత్వం మారడంతో ఆ ప్రాంతాల్లోకి వెళ్లి అక్కడ పరిశీలించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం వైవి రామిరెడ్డి నెల్లూరు ఎంపీ అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయనకు కొంతమేర షాక్ అయితే తగిలింది. దాదాపు 75 లక్షల రూపాయల జరిమానా విధించారు. దీన్ని వెంటనే చెల్లించాలి. అదేవిధంగా 40 రోజుల్లోపు పూర్తి స్థాయిలో దీనికి 15 రోజుల్లోపు వివరణ కూడా పూర్తిగా ఇవ్వాలనైతే ఒక ఆదేశాలు జారీ చేస్తున్నారు. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ.